నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గురువారం నుంచి ఈ నియోజకవర్గంలోని బోగోలు మండలంలో ప్రజా ఆశీర్వాద యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు వెంట రాగా ఆయన ప్రజలను కలిశారు. ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ ఈ యాత్ర సాగిస్తున్నారు. ముందుగా కొందరు ఆశీర్వాదాలు తీసుకున్న అనంతరం ఆయన పర్యటించారు. ఈ కార్యక్రమంలో బోగోలు వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ మద్దిబోయిన వీరరఘు, జెడ్పీటీసీ మద్దిబోయిన కీర్తన, ఎంపీపీ మేకల సుజాత, నాగలవరం సింగిల్ విండో అధ్యక్షుడు సుకే మాల్యాద్రి, సీనియర్ నాయకులు పరి అంగుళయ్య, తుమ్మల రమణయ్య నాయుడు, సర్పంచులు ఉప్పాల మాచర్ల రేలగడ్డ రామారావు, పందిపాటి అనిత, ఎంపీటీసీ సభ్యులు ఏకే సుందర్రాజ్, మల్లిమోహన్, మంద కౌశల్య, యువత అధ్యక్షులు మేకల శ్రీనివాసులు, కోఆప్షన్ సభ్యులు నాయబ్ రసూల్, పాసం రవీంద్రబాబు, షేక్ మనన్ భజా, గుబ్శెట్టి వెంకయ్య, జలపాల గోపాలరెడ్డి, సూరపనేని శ్రీనివాసులు, పోతల ప్రసాద్, ముందు నిర్మల్ కుమార్, షేక్ షమీవుల్లా, షేక్ నవాజ్, వైఎస్ఆర్సీపీ స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు. సర్పంచ్ హైట్ ఉన్నదా ముందుగా డాన్స్ రమేష్ రెడ్డి రాజా అన్న ఈరోజు బోగోలు మండలంలో ఆశీర్వాద యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మన ప్రీతమ నాయకులు, శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రజాప్రతినిధులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, గత 4 సంవత్సరాల 10 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజలకు చేరవేసినటువంటి సంక్షేమ పథకాలను ప్రతి గడపకి వెళ్లి వారికి తెలియజేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించండి, కావలి ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించండి అని కోరే దానిలో భాగంగా ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా మా కార్యకర్తలైతేనేమి, నాయకులైతేనేమి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గడపకు వెళ్ళి అక్కడ ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో ఆ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన ఎంత లబ్ధి చేకూరింది, ఏ విధంగా లబ్ధి చేకూరింది, ఎవరి వల్ల లబ్ధి చేకూరింది అనే విషయాలన్నీ కూడా వివరించి సవివరంగా వారికి తెలియజేసి, ప్రతి బూత్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 80% ఓట్లు వచ్చే విధంగా మా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు బోగోలు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఆశీర్వాద యాత్ర ప్రారంభించడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే 4.5 సంవత్సరం దాకా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు
ఏ విధంగా సేవలు అందించారు, అదేవిధంగా మా నాయకులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ఏ విధంగా పాల్పంచుకున్నారు, అదేవిధంగా జగనన్న ఇచ్చిన పథకాలు ఏ విధంగా పెద్దలందరికీ కూడా అందాయి, ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలకి మళ్ళా వివరించేదానికి ఈ యాత్ర చేపట్టడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంచి కార్యక్రమాలు చేశాడు కాబట్టి ఈరోజు ధైర్యంగా మా నాయకులు కార్యకర్తలు అంతా కూడా ఈరోజు ఇటువంటి యాత్ర చేయడం చాలా సంతోషం. గడప గడపకి ప్రతి ఇంటిని కూడా మేము టచ్ చేయడం జరిగింది. అక్కడ అక్క చెగమ్మలతో మాట్లాడటం జరిగింది, అవ్వాతాతతో మాట్లాడటం జరిగింది. అక్కడ పార్టీ అనేది కాకుండా ప్రతి ఒక్క ఇంటిని కూడా మేము సందర్శించడం జరిగింది. ఆ సందర్శనలో మాకు నిజంగా వారు చూపిన ఆప్యాయత, అనురాగం, పార్టీలకు అతీతంగా మమ్మల్ని ఏ విధంగా ఆదరించారో మేము చూస్తేనే మాకు నిజంగా చాలా సంతోషం వేస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పథకాన్ని ఇవ్వండి అని చెప్పటం, అది కూడా మా నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్స్, గృహసారులు అందరూ కూడా మా సచివాలయ సిబ్బందితో కలిసి ఏ విధంగా వారికి అందించారో కూడా మనం చూసాం. కనుక ఈరోజు అటువంటి స్పందన అనేది ప్రజల్లో రావడం జరిగింది. అందుకే ఈరోజు ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈరోజు కావలి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా భూగోళ మండలం తీసుకుంటే ఒక పక్క జబోదిన ఫిషింగ్ హార్బర్ దాదాపు 350 కోట్లతోటి ఆ ఫిషింగ్ హార్బర్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ఒక 1.5 yearకే అది కంప్లీటింగ్ చేసిన పరిస్థితికి మనం చూసాం. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క సచివాలయానికి దాదాపు 20 కోట్ల రూపాయలు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు అంటే అక్కతెగమ్మకి దానికి సంబంధించి సచివాలయాలు కావచ్చు, ఆర్బీకేస్ కావచ్చు, హెల్త్ సెంటర్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా అక్కతెగమ్మ అకౌంట్లో డైరెక్ట్ బెనిఫిట్స్ కావచ్చు, ఈరోజు దాదాపు ప్రతి ఒక్క సచివాలయానికి కూడా 20 నుంచి 25 కోట్ల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేస్తాను. దాదాపు 400 నుంచి 500 కోట్ల రూపాయలు ఒక సచివాలయ పరిధిలో ఈరోజు డైరెక్ట్ అండ్ నాన్ డైరెక్ట్ బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 350 కోట్లతోటి ఈరోజు మనకి ఫిషింగ్ హార్బర్ కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కరాజువారి కండిగా, అదేవిధంగా ఎస్జీవి కండిగా, అదేవిధంగా సిజీవి కండిగా, జక్కెపల్లి గూడుగు, ఇవన్నీ కూడా ప్రధాన రహదారులు, వాటికి కాంక్రీట్ రోడ్స్ కూడా వేసి ఫినిషింగ్ చేయడం జరిగింది. కార్యక్రమాలు చేయడమే కాకుండా జువోదిన్ నుంచి రామాయపట్నం పోర్టుకు కూడా రోడ్డు దాదాపు 16 కోట్లతోటి అది కూడా కంప్లీట్ చేయడం జరిగిందని కూడా అందరికీ తెలియజేస్తాం. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు భోగోళ మండలంలో చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈరోజు గర్వంగా తెలియజేస్తాను. కాబట్టి ఈరోజు ప్రజలంతా కూడా తప్పకుండా ఆలోచించాలి. ఈరోజు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క కోవిడ్ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మా నాయకులు, మా వాలంటీర్స్ అందరూ కూడా సేవా కార్యక్రమాలు, ఈ విధంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈరోజు పాలు పంచుకోబట్టే ఈరోజు ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా 2014 కావచ్చు, 2019 కావచ్చు మాకు ఈ మండలం నుంచి మంచి మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఈసారి తప్పకుండా ఈ మండలంలో దానికి రెట్టింపు మెజార్టీ తప్పకుండా ప్రజలకు ఇస్తారని కూడా మేమంతా కూడా ఆశిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రజలంతా కూడా ఆలోచించాలి. ఎందుకంటే గతంలో ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా అటు